సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల నెత్తుటేర్లు, 2 విదేశీయులు సహా 28 మంది మృతి. ఏపీ 10వ తరగతి ఫలితాల విడుదల, 81% ఉత్తీర్ణత. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత. సివిల్ స్టాపర్స్ తొలి 5గురులో 3 మహిళలే. సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసిరెడ్డి. దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు. లక్నోపై ఢిల్లీ విజయం. బరువు అదుపులో ఉండేలా చేసే భోజనం. ఈరోజు వార్తలను చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల నెత్తుటేర్లు. ముష్కరుల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పెహల్గాం సమీప బైసెరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తోటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సాయుధముఖ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఘటనపై భాజపా, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని ఢిల్లీకి బయలుదేరారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డితో అంటకాగి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా తెదేపాలోని పలువురు ముఖ్య నేతలు, ఇతరులపై అక్రమ కేసుల బనాయింపులో మాస్టర్ మైండ్గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి, నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ముంబైకు చెందిన సినీ నటి కాదంబరి జత్వాని, ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో 2వ నిందితుడిగా ఆయన్ను సిఐడి అధికారులు మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. సివిల్ స్టాపర్స్ తొలి 5గురులో 3 మహిళలే. యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ 2024 తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లోని నైనీకి చెందిన శక్తి దూబే తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హర్యానాలో పుట్టి వడోదరాలో పెరిగిన హర్షితా గోయల్ 2వ ర్యాంకు, మహారాష్ట్రలో పూణేకు చెందిన డోంగ్రే అర్షిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన షా మార్గి చిరాగ్ 4వ ర్యాంకు, ఢిల్లీకి చెందిన ఆకాష్ గర్గ్ 5వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. 5గురు టాపర్లలో 3 మహిళలే కావడం విశేషం. వరంగల్కు చెందిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంక్. ఆ తరువాత ర్యాంక్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బన్నా వెంకటేష్ది. ఆయన ఇప్పటికే సివిల్ సర్వీసెస్లో ఉన్న పరీక్షలు మళ్లీ రాసి 15వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఏపీ 10వ తరగతి ఫలితాల విడుదల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడించారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు 6,14,459 మంది కాగా ఉత్తీర్ణత శాతం 81.14గా నమోదైంది. దీనిలో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 84.09%, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 78.31గా ఉంది. ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి. ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా కాగా ఏపీ 10th పరీక్షల ఫలితాలలో అరుదైన రికార్డ్ నమోదైంది. కాకినాడలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని ఎల్లా నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. 10వ తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత. రాష్ట్రంలో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తోంది.
మంగళవారం నంద్యాల జిల్లా దొన్నిపాడులో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో అదే అత్యధికం. ఈ ఏడాది మార్చి 29న వైఎస్ఆర్ జిల్లా అట్లూరులో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 195 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 5 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 19 మండలాల్లో వడగాళ్లు వీచాయి. బుధవారం విజయనగరం జిల్లాలో 17 మండలాలు, పార్వతీపురం మన్యంలో 13, శ్రీకాకుళంలో 7, అల్లూరి సీతారామరాజులోని 2 మండలాల్లో తీవ్ర వడగాళ్లు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మ్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసిరెడ్డి. వైకాపా హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల 50 నుండి 60 కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 2019-24 మధ్య ఇలా ఏకంగా 3,200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుడిగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేలింది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావటమే కాక పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూరేందుకు వీలుగా ఈ మద్యం విధానం ఉండేలా చూడాలని జగన్ తనకు నిర్దేశించినట్లు రాజ్ కేసిరెడ్డి చెప్పారని స్పష్టం చేసింది. రాజ్ కేసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్రావు మంగళవారం అర్ధరాత్రి 12:30 ఆదేశాలు జారీ చేశారు. డాల్ఫిన్తో మాటామంతి. సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు అత్యంత తెలివితేటలు కలివి. వీటితో మాట్లాడడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధునాతన ఏఐ పరిజ్ఞానంతో నేడది నిజమయ్యే రోజులు త్వరలోనే రానున్నాయి. డాల్ఫిన్ జమ రూపకల్పన ఉద్దేశం అదే. పెంపుడు కుక్కతోనో పిల్లితోనో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది కదా. జంతువులు మనుషుల మధ్య కమ్యూనికేషన్ల రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా డాల్ఫిన్లతో మాటామంతి కోసమే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల రాకతో వైల్డ్ డాల్ఫిన్ ప్రాజెక్ట్ పరిశోధకులు గూగుల్, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో జట్టు కట్టారు. ఎల్ఎల్ఎంల సూత్రాలను డాల్ఫిన్ ఇంటరాక్షన్కు వర్తింపచేయాలని సంకల్పించారు. గూగుల్ జెమినీ వ్యవస్థలకు ఆధారమైన పరిజ్ఞానంతోనే డాల్ఫిన్ జమాను రూపొందించారు. ఇది అంచనాల కోసం చాట్ జీపీటీలోని ఎల్ఎల్ఎంల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే డాల్ఫిన్ల అరుపులు, కేకలను అనుకరించడానికి, అర్థం చేసుకోవటానికి తగినట్లుగా మార్చారు. మనుషులు, జంతువుల మధ్య సంభాషణలకు టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకునే దిశగా దీంతో ఒక ముందడుగు పడినట్లు అయింది. డాల్ఫిన్ జమ అరుపులు, కేకల వంటి ఆడియో ఇన్పుట్స్ను గ్రహించి అంచనా వేస్తుంది. తరువాత వాటితో ముడిపడిన శబ్దాలను సృష్టిస్తుంది. ఇందుకు కెటాషియన్ హియరింగ్ అగ్మెంటేషన్ టెలిమెట్రీ వ్యవస్థ సాయం చేస్తుంది. ఇది మనుషులు, డాల్ఫిన్ల మధ్య తేలికగా మాటలను, శబ్దాలను మార్పిడి చేయడానికి తోడ్పడుతుంది. దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ నుంచి తొలగించినట్లు వైకాపా కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటించింది. శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో పాటు మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా కాలం కిందటే సస్పెండ్ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా సస్పెండ్ చేశారు. లక్నోపై ఢిల్లీ విజయం. ఐపీఎల్ 18లో ఢిల్లీ మళ్లీ గెలుపుబాట పట్టింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. ముఖేష్ విజృంభించడంతో మొదట లక్నో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది.
మార్క్రమ్ 33 బంతుల్లో 52, మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 45, భదోని 21 బంతుల్లో 36 రాణించారు. రాహుల్ 57 నాటౌట్, అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 51, అక్షర్ పటేల్ 34 నాటౌట్ రాణించడంతో లక్ష్యాన్ని ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. 8 మ్యాచ్ల్లో ఢిల్లీకిది 6వ విజయం కాగా 9 మ్యాచ్లు ఆడిన లక్నోకిది 4వ ఓటమి. బరువు అదుపులో ఉండేలా చేసే భోజనం. ఎక్కువ సందర్భాల్లో మనం 2 రకాల పిండి పదార్థాలను కలిపి తింటూ ఉంటాం. దీన్నే డబుల్ కార్బింగ్ అంటారు. అన్నం, బంగాళదుంపల కూర, చపాతీ, పులావ్ లేదా పప్పు, పాస్తా, బ్రెడ్ ఇలా ఒకే భోజనంలో 2 రకాల పిండి పదార్థాలను కలిపి తినడం వల్ల భోజనంలోని పిండి పదార్థాల మోతాదు పెరిగిపోతుందని, దాంతోపాటే పోషకాల సంతులనం లేని క్యాలరీలు శరీరానికి తోడవుతూ ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది. ఈ అదనపు పిండి పదార్థాల వల్ల రక్తంలో చక్కెర మోతాదులు త్వరితంగా పెరిగి వాటితో పాటు ఇన్సులిన్ మోతాదులు పెరిగి కొవ్వు పేరుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. అత్యధిక పిండి పదార్థాలతో కూడిన ఆహారం తినడం ద్వారా శరీరంలో పెరిగిన ఇన్సులిన్ పేరుకున్న కొవ్వును శరీరం కరిగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. కాబట్టి ఒకే భోజనంలో 2 రకాల పిండి పదార్థాలను ఎంచుకోవడానికి బదులుగా అత్యధిక పీచు కలిగిన కూరగాయలు లేదా ప్రోటీన్తో కూడిన పిండి పదార్థాలను జోడించుకోవాలి. ఉదాహరణకు సోయా పలావ్ తీసుకున్నప్పుడు దాంతోపాటు కూరగాయల కుర్మాను తినాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మద్యం కుంభకోణంలో 29 మంది నిందితులను గుర్తించిన సిట్. మద్యం కుంభకోణంలో 29 మందిని నిందితులుగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని A1గా, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని A4గా, వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డిని A5గా పేర్కొన్నారు. 28న విశాఖ, గుంటూరు మేయర్ స్థానాలకు ఎన్నికలు. పాలకొండ, తుని చైర్పర్సన్, వైస్ చైర్మన్ స్థానాలకు కూడా. మొత్తం 7 ఖాళీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు వేర్వేరుగా నోటిఫికేషన్లు. లక్ష్య, నందినికి స్వర్ణం. జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో లక్ష్య క్రీడాకారిణి నందిని స్వర్ణ పథకంతో మెరిసింది. మంగళవారం జరిగిన హెప్టాథ్లాన్లో నందిని 5,813 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. టైటిల్ రేసులో హంపి. ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీలో తెలుగమ్మాయి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి టైటిల్ రేసులో నిలిచింది. 8 రౌండ్లలో 6 పాయింట్లు సాధించిన హంపి జూ జిన్నర్ చైనాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ ముంబై. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.